కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల దగ్గర పడడంతో అభ్యర్థులందరూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఈ టీం కమిటీ నుండి బొల్లి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఈ టీం కమిటీ సభ్యులతో కలిసి కాలనీలోని డి బ్లాక్ రోడ్ నెంబర్ 5, 6, 7లలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ప్రజలు కూడా బొల్లి శ్రీనివాసరావును సాధారణంగా ఆహ్వానించి తమ ఓటు మీకే వేస్తామని భరోసా ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. అలాగే తనను ప్రెసిడెంట్గా గెలిపించినట్లయితే కాలనీలోని మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, కరెంటు లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ఇతర సమస్యలను కూడా ఈ కమిటీ సభ్యులతో కలిసి పరిష్కరిస్తానన్నారు. ఆగస్టు 4వ తారీఖున జరిగే పోలింగ్లో బ్యాలెట్ బాక్సులోని 2వ నెంబర్లో ఉన్న నా ఫోటోపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో పి. శ్రీనివాసరావు, జగన్నాథరావు, మధుసూదన్ రావు, రామకృష్ణ, ప్రసన్నాంజనేయులు, సత్యనారాయణ, శేషారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం నుండి ఈరోజు రోడ్ నెంబరు 5, 6, 7 బి బ్లాక్ తిరగడం జరిగింది. అంతా డి బ్లాక్ తిరగడం జరిగింది. అంతా మంచిగా సానుకూలంగా ఉన్నారు, స్పందిస్తున్నారు. నేను మీ బొల్లు శ్రీనివాసరావుని పోటీ చేస్తున్నాను. 4వ తారీఖు ఆగస్టు మీ పవిత్రమైన ఓటు నెంబర్ 2 వేసి గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. బాగుంది, రెస్పాన్స్ సహకరిస్తున్నారు, అంతా మంచిగానే ఉంది. శ్రీ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ 4వ తారీఖు ఆగస్టు బొల్లు శ్రీనన్న గారికి ఈ టీం కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి మన కాలనీలో ఉన్న సోదరీమణులందరూ కూడా వారు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో అద్భుతంగా బ్రహ్మరథం పడుతున్నారు. 100% గెలుపు ఖాయం శ్రీనన్న గారిది. ఆయన గెలిచిన తర్వాత కాలనీకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తారని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకి నా ఉదయపూర్వక టీం తరపున తుంగం శ్రీనివాసరావు గత 30 ఏళ్ళుగా కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ మేము ఒక 3 times, అలాగే ఈ టీం తరపున జగన్ గారు 3 times అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మేము చేసున్నాం. మంజీరా వాటర్ లైన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, 3 phase కరెంట్ కానీ, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ట్రీ గార్డ్స్ చెట్లు 12 లక్షలు అప్పుడే ఏర్పాటు చేశాము. ఇవాళ కాలనీలో ఇంతగానో చెట్లు ఉన్నాయంటే కూడా అప్పుడు ఆ రోజు మేము బోల్డన్ని కార్యక్రమాలు చేసాం. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే పీజేఆర్ గారి ఆశీస్సులతో, మన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆశీస్సులతోటి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ అన్ని రకాలుగా ప్రభుత్వం ఏదున్నా కానీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఈ టీం తరఫున వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా పనులు చేసుకొని వచ్చేసి కాలనీ అభివృద్ధి కోసం కాలనీ ప్రజలు మా మీద నమ్మకంతో మనం భారీ మెజారిటీతో గెలిపించి మరి ప్రెసిడెంట్ అభ్యర్థిగా గెలిపించిన సందర్భాల్లో మేము నిరంతరం కాలనీ అభివృద్ధి కోసం ఏమి లేని టైంలో కూడా రాత్రి పాలనుకుంటా కష్టపడి బ్రహ్మాండమైన అభివృద్ధి పాలన దూసుకెళ్ళిపోయాం. అదే అభివృద్ధి కార్యక్రమాల్లో తర్వాత నెక్స్ట్ జగన్ వచ్చినా కూడా 3 times ఇనామస్ ఇచ్చేసి బ్రహ్మాండమైన బ్యాలెన్స్ రోడ్లు కానీ ఏ కార్యక్రమాలు వాటర్ తరపున మన వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఎలక్షన్లో ఆగస్టు 4వ తారీఖున జరుగుతున్నాయి. మళ్ళీ ఈ టీం తరపున మేమందరం కూడా ప్రజల ఒక ఆలోచన విధానాలను బట్టి, ప్రజల ఒక కోరికలను బట్టేసి మన తరపున మంచి నాయకులను పెట్టాలనేసి ప్రజలు ఒక అందరినీ మేము మన తరపున కాలనీ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎలక్షన్లో ఈ టీం తరపున పోటీ చేపిస్తున్నాం. మరి గత వారం మెజారిటీతో మన శ్రీనివాస్ బొల్లన్న గారు గెలిపిస్తారనేసి ఈ సభ